హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్మోస్ట్ 10 months పైన అవుతుంది నేను వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేసి. అసలు యాక్టివ్లో కానీ లేదు నేను, ఎందుకో తెలియదు. ఒకసారికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఆగిపోయింది. అలా అని చెప్పి మోటో బ్లాగింగ్ అనేది ఆపేస్తాను అనుకోకండి, చేస్తాను. కానీ దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. అవి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఇది నా డ్రీమ్ హెల్మెట్ అనమాట. వన్ ఆఫ్ ది ఎగ్జార్ బ్రాండింగ్ అని అంటే అందరికీ ఇష్టమే. ఎందుకు ఇది అంత ఫేవరెట్ అంటే దీని వెనకాల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కానీ ఉంది. యాక్చువల్లీ ఇది ఒక గిఫ్ట్ రావాలి నాకు ఈ హెల్మెట్. ఇంకా నేనే కొనుక్కున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడుకుంది అయితే అన్బాక్స్ అయితే చేద్దాము. నా ఫేవరెట్ అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ హెల్మెట్ కొని నేను 1.5 years అవుతుంది. ఆ రోజు కొని ఇంట్లో పెట్టాను పైన. ఈరోజు తీసాను మళ్ళీ వీడియో కోసం. ఇంకో హెల్మెట్ కానీ కొన్నాను, అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అది కానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హెల్మెట్ అనమాట. ఇవి ఇప్పుడు ఈ హెల్మెట్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏ కలరు మీకు చాలామంది తెలిసిపోయి ఉంటుంది. ఏ కలరు ఎగ్జార్ అంటేనే మెయిన్ బ్లాక్ కలరే తీసుకుంటారు. చూపిస్తాను, చూద్దాం. ఫస్ట్ అయితే మనకి బాక్సింగ్ అయితే ఇలా ఇచ్చేసారు, నీట్ ప్యాకింగ్ అనమాట. ఇదైతే మనకు ఒక స్పాయిలర్ కానీ ఇచ్చేసారు హెల్మెట్కి వెనకాల. ఈ ఎగ్జార్ బ్రాండ్లో మెయిన్ నాకు నచ్చేది ఏంటంటే హెల్మెట్ కన్నా దీని యొక్క బ్యాగ్. ఇంకేం లేదు మనకి అట్టపెట్టలో, ఖాళీ అట్టపెట్టే. ఈ స్పాయిలర్ పక్కన పెట్టేద్దాం. ఇదే అనమాట మెయిన్ మన హెల్మెట్. చూద్దాం, కింద పడుకుంటే చాలు. చూద్దాం గైస్. ఏమడింది, ఇదే అనమాట మెయిన్ మన హెల్మెట్ ఎగ్జార్ బ్రాండింగ్ది. ఇప్పుడు నుండి అసలు ఓపెన్ కానీ చేయాల, జస్ట్ సైజ్ ఒకటే చెక్ చేసుకున్నా ఫిట్ అవుద్ది లేదని చెప్పి. ఇదే అనమాట. ఎందుకు ఈ కలర్ అంత ఫేవరెట్ అంటే అందరికీ, ఎగ్జాంపుల్ నా బైక్ అయితే ఈ హెల్మెట్ అయితే సెట్ అవుద్ది. ఇంకా బడ్జెట్లో కూడా మంచి హెల్మెట్ ఇది. మాల్ 5,000 అందరు పెట్టుకొనింది. నేనైతే ఓ లూట్లో కొన్నా, లూట్ డీల్ వచ్చింది నైట్. దాంట్లో కొన్నా నాకు 1954 రూపీస్కి అయితే వచ్చింది. మీరు నమ్మరు కానీ నిజము. 1954 రూపీస్కి 5,000 హెల్మెట్ కొన్నా నేను. అందుకే నైట్ టైమ్స్ ఎవరైనా షాపింగ్ చేసామనైతే నైట్ టైమ్స్ ఎక్కువ యాక్టివ్లో ఉందండి. అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తుంటాయి, గ్లిచ్ అవుతుంటాయి ఫ్లిప్కార్ట్ వాటిల్లో. నేను 1.5 year బ్యాగ్ కొన్నాను. ఇంక ఇదే అనమాట మన హెల్మెట్. ఇది వైజర్, ఇది డ్యూయల్ లాక్ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి రింగ్తో వస్తుంది, రింగ్ లాక్. ఇది నాకు దీని పేరు కరెక్ట్గా గుర్తు రావట్లే, రింగ్ లాకే అని చెప్తున్నాను. డీ రింగ్ అనుకుంటా, ఏమో చల్లలు అవుతుంది. నేనైతే కంటెంట్లో ఇది చల్లలు అవుతుంది. నేనైతే కంటెంట్లో దీంట్లో ఏలు పెట్టి ఇదే అనమాట మన ప్యాడింగ్. కానీ దీనిది చాలా బాగుంటుంది. నా సైజ్ వచ్చేసి ఎల్, నాకు ఎమ్ సరిపోద్ది కానీ కొద్ది టైట్ అవుద్ది, బాగా హెడేక్గానే వస్తుంది. దానివల్ల కొద్దిగా లూజ్ అయితే తీసుకున్నాను, మరీ అంత లూజ్ ఉండదు. ఇంకా బాలక్లా వేసుకుంటే నాకైతే సెట్ అయిపోద్ది ఈ హెల్మెట్ అనమాట. ఇంకా ఈ హెల్మెట్ గురించి అయితే ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఈ హెల్మెట్ రివ్యూ ఏముంటుంది మన కాడ, అంతేముండదు. ఒకసారి అయితే వేసుకొని అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. మళ్ళీ స్పెచ్ తీయాలి. మళ్ళీ పిల్లకుంది కదా, మనం ఆల్రెడీ లాంగ్ హెయిర్ పెంచుతూ ఉన్నాము. అయినా చూద్దాం ఎలా ఉంటుందో. అబ్బా, ఆడియో క్వాలిటీ వస్తుందో రావట్లేదు నాకైతే తెలియదు, మైక్ సెటప్. ఇదే అనమాట మన హెల్మెట్ అయితే ఇలా ఉంటుంది. స్టిక్కర్ అయితే నేను పీకను ఇప్పుడల్లా, అసలు ఇది వేసుకోను ఇప్పుడల్లా. ఫిట్టింగ్ అయితే కరెక్ట్గానే ఉంది మనకి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఊపి రావట్లేదు. ఇంకా ఈ హెల్మెట్ గురించి అయితే ఇంతే అనమాట గైస్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఈ హెల్మెట్ అయితే వేసుకుని అయితే రైడ్కి అయితే వెళ్దాము. నాకైతే వెళ్ళాలనిపించట్లేదు ఈ హెల్మెట్, ఎందుకంటే గీతలు పడుతుంది. నాకు కొద్దిగా ఓసిడి అనమాట. మనం కొద్దిగా జాగ్రత్త, నీట్నెస్ ఎక్కువ మనకి. చూద్దాం, దీనికి డబ్బులు ఉంటే పీపీఎఫ్ వేపిద్దాం ప్రజెంట్కి. లేదంటే ఇలా యూజ్ చేసేసుకొని ఫ్యూచర్లో ఇంకో హెల్మెట్ ఉంది, అది కొంటాను. ఏ బ్రాండ్ అయితే ఇప్పుడే చెప్పను, కొన్నాకైతే వీడియో పెడతాను. ఇంకా ఇదే అనమాట మన హెల్మెట్. స్పాయిలర్ పెడదాం దీనికి. మెయిన్ ఇది లేకపోతే అసలు హెల్మెట్ లుక్కే లేదు. ఇదే అనమాట మన స్పాయిలర్. ఎలా పెట్టాలి, ఓకే. మళ్ళీ కష్టం ఇది తీయడం కానీ. ఓ మై గాడ్, అయ్యో గీతలు పడుతున్నాయి కింద.
ప్లీజ్. భయం వేస్తుంది. కింద బ్యాగ్ అయితే పెడతాను, గీతలు పడుతున్నాయి. ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది యాక్సర్. ఓకే యాక్సర్ ఓకే అయిపోయింది. అంత కట్టి ఫిట్టింగ్ అయితే చాలా ఇదే అనమాట మన లుక్. ఎవరైనా కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఉంటుంది, కొనుక్కోండి. కానీ యాక్సర్లో మెయిన్ ఒక ప్రాబ్లం వస్తుంది, అదే మీకు హెడ్ వెయిట్. ఇది చాలా వెయిట్ ఉంటుంది, మీకు సైడ్ హెడ్ కానీ చాలా పెయిన్ వస్తుంది. చాలా కంప్లైంట్స్ వచ్చినాయి యాక్సర్ వల్ల. యూ కెన్ గో ఫర్ కేవైటీ. అదైతే బడ్జెట్లో బెస్ట్ హెల్మెట్ అని చెప్తాను. అయితే అండర్ 8,000 10,000లో మాత్రం కేవైటీ టీటీ రివో అని ఉంటుంది, అదైతే తీసుకోండి గాయస్. ఇంక ఇదే అనమాట గాయస్ మన ఓవరాల్ హెల్మెట్ రివ్యూ అని కాదు, చిన్న మెమొరబుల్ మూమెంట్ అవుద్ది. ఎందుకంటే రేపు ఒక 3-4 months తర్వాత తిరిగి చూసుకుంటే హెల్మెట్ కొన్నాను అని చెప్పి వీడియోస్ అయితే గుర్తుకుంటే. నేను ఎప్పుడో చెప్పాను, యూట్యూబ్ అనేది నా ఇన్కమ్ కోసం కాదు, నాకు అంటే ఒక చిన్న మెమొరీ గ్యాలరీగా. ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాక కుదిరితే అక్కడ వీడియోస్, లేదంటే మోటో బ్లాగింగ్ మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా గైస్. యాక్చువల్లీ ఈ టైంకి అయితే నేను ఆల్రెడీ ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నాను. ఆ రైడ్ మరి ఇప్పుడు అనుకున్నట్టుగా ఏమీ జరగవు కదా, అన్నీ గివప్ ఇస్తున్నాను. ఇప్పుడు నా పక్కనైతే తాత చూస్తా ఉన్నాడు, నేనైనా పట్టించుకోను. ఫిక్స్ అయిపోయాను ఈసారి, ఎవరేమనుకున్నా ఏం పట్టించుకోను. నాకు నచ్చిన పని అయితే నేను చేసుకుంటా పోతా గైస్. ఇంక ఇంతే గైస్ ఈ వీడియోకి అయితే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఖచ్చితంగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంక సండేస్ టైం కూడా వీలుని బట్టి. నా హెల్త్ కండిషన్ అయితే బాగాలేదు, ఒకరోజు బాగుంటే 4 రోజులు బాగుండట్లేదు. ఇంకా అంతే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే.